అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన పార్టీ అధ్యక్షుల వారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఆయన తీసుకున్న శాఖల ద్వారా మరి తిరుపతి పర్యటనలోకి పోవడం, మరి అక్కడ ఆయన శాఖ ద్వారా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఆయన అక్కడ విజిట్ చేయడం, మరి దాంట్లో ఆ విజిట్లో మరి నడి అడవులలో ఇల్లులు కట్టుకోవడం, రహదారులు వేసుకోవడం, ఇవన్నీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయాలు. మరి ఇవన్నీ కూడా ఆయన శాఖ ద్వారా చేశాడు. కానీ ఏ ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా కానీ, ఏ వ్యక్తి సామ్రాజ్యాన్ని కొలగొట్టాలని కానీ ఇంకొకటి కానీ ఈరోజు గౌరవ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు మాట్లాడడం, సవాలు చేయడం చూస్తే మా అధినాయకునికి సవాల్ చేసే వ్యక్తి ఇంతవరకు పుట్టలా. భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా నీతి నిజాయితీలకు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి వ్యక్తి ఆయన శాఖ ద్వారా ఈరోజు మీ సామ్రాజ్యాన్ని అరేరే వచ్చాడే, మా సామ్రాజ్య మూలాలు తెలుసుకున్నాడు, మేము ఇక్కడ కట్టింది ఎవరికి తెలియలేదే, ఈరోజు నా సామ్రాజ్యానికి అని ఆవేదనతో నీ ఇష్ట ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి సమాచారం లేకుండా ఏ ఒక్క సబ్జెక్టు కూడా, ఏ విధానాన్ని కూడా టచ్ చేసినది లేదు. మీరు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా మరి 79 సంవత్సరాలుగా ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని రాసుకునేమే కానీ భారతదేశానికి, మరి గత పాలకులందరూ కూడా ప్రజాస్వామ్యం కాకుండా ఈ ఈ ఈ విధానాలందరూ కూడా నిర్వీర్యం చేసిన సమయంలో మరి పంచాయతీ వ్యవస్థనైతేనేమి, ఈ అడవుల సంరక్షణ అయితేనేమి, ఈరోజు మనందరం కూడా అడవుల పరిరక్షణ అంటే ప్రకృతి వైపరీత్యాలకి అనుగుణంగా వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా చేసినప్పుడు కూడా వాళ్ళ మనుగడ ఉండదు. అటువంటి పరిస్థితులలో ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆయన తీసుకున్న చర్యలు, మరి ఈ చర్యల్లో భాగంగా చేసిన దానికి మీరు సవాల్ చేయడం, వారికి క్షమాపణ చెప్పాలని అనుకోవడం, మరి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించింటే, సామాన్య ప్రజల స్థితిగతులు తెలుసుకుంటే మీకు ఈ గతి వచ్చేది కాదు. ఇవన్నీ కూడా ఇటువంటి అరాచకాలతో, విధ్వంసాలతో చేసిన దాన్ని బట్టే ఈరోజు మీకు ఈ స్థితి, ఈ గతి రావడం, మరి మీరు ఆక్రమించుకున్న సామ్రాజ్యాలన్నీ కూడా ఆయన వెలికి తీయడం ఇంతటితో పోదు, మీతోనే ముగింపు కాదు. గత 5 సంవత్సరాల్లో మీ పార్టీ పెద్దలందరూ కూడా చేసినటువంటి అరాచక విధానాలన్నీ కూడా ఎండగట్టేదానికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆయన ఒక సమర్థత, ఒక సైద్ధాంతిక శక్తి కలిగిన ఒక కారణ జన్ముడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఒక సామాన్యుల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, భారతదేశ స్థితిగతులు సమర్థత కోసం పనిచేస్తున్నాడు తప్ప ఏ ఒక్క వ్యక్తిగతంగా తీసుకొని ఆయన పాలన చేయలేదు. మీరు ఈ రోజుకైనా మరి ఇటువంటి ప్రకృతికి వ్యతిరేకంగా, మరి ఈ ప్రకృతిలో కూడా మీరు జీవిస్తూ ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉన్నారు, మరి మీ అంతం కూడా దీంతోనే ఉండబోతుంది. ఇప్పటికైనా ఇటువంటి ప్రకృతి వ్యతిరేక కార్యకలాపాలు మానుకొని స్వచ్ఛందంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పేది కాదు. మీరు చేసిన అరాచక ప్రభుత్వానికి, మీరు చేసిన అరాచక విధానాలకి ఈరోజు ఈ ప్రకృతి సంపదను కొల్లగొట్టి మీరు భారతదేశం ప్రజలందరికీ కూడా మరి అంటే అంధకారంలో పెట్టిన విధానాన్ని మీరు తెలుసుకొని ఈరోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి మీది, మీ నాన్నది, మీ వైసీపీ పార్టీ అందరికీ కూడా ఉంది. ఇటువంటివన్నీ మానుకొని మునుముందు జరగబోయే రోజులన ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సామాన్య ప్రజల కోసం, సామాన్య స్థితిగతులను మెరుగుపరిచే విధంగా నాయకులుగా వెలుగుతారని చెప్పి ఇటువంటి పవన్ కళ్యాణ్ని మునుముందు ఎటువంటి కామెంట్ చేయడం కానీ, ఆయన విధానాలను కానీ కామెంట్ చేయకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై జనసేన. ఎవరు నిర్మించుకోలేదు. అరే ఈరోజు అటువంటి దట్టమైన అడవుల్లో మరి ఏ ఒక్క చీమ దూరని అడవుల్లో నీ కుటుంబాన్ని వెలికి తీశాడు, నువ్వు కట్టుకున్న విలాసవంతమైన భవనాన్ని వెలికి తీశాడు, నువ్వు ఏర్పరచుకున్న రహదారిని వెలికి తీశాడు. అప్పుడేమైంది? ఉండండి. మీ మూలాలు సమూలంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ దేశ ప్రగతి కోసం ఖచ్చితంగా నీ మూలాలే కాదు, ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబించి సంపాదించుకున్న మీ సామ్రాజ్యాలన్నీ కూడా కూలగొట్టేదానికి ఆయన ఒక శక్తివంతమైన సైద్ధాంతిక కలిగిన ఒక శక్తి అయినా ఆయనను మీరు ఎదురుపోతే మీరు
మాడైపోవాల్సిందే తప్ప ఇటువంటి ప్రేలాపనలు ఆయనకు ఏమీ కాదు. ఆయన ఒక రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్న వ్యక్తి, సామాన్య ప్రజల కోసం వచ్చాడు. ప్రజాస్వామ్యం అంటే మీరు చేసిన అవినీతి ఆరోపణలు సామాన్యునికి తెలిసే విధంగా, ప్రజాస్వామ్యం అంటే ఇది, పాలన అంటే ఇది, సుపరిపాలన అంటే ఇది, ఈరోజు ఆ పాలన సామాన్య ప్రజలకు తెలియజేసే విధంగా చూపించాడే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కాకుండా సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయం కూడా అదేనని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.